ఇప్పుడు మనం కామేశ్వరి థియేటర్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. కామేశ్వరి థియేటర్ 2006లో దేవదాస్ అనే సినిమాతో స్టార్ట్ అయింది. అంటే రామ్ నటించిన దేవదాస్ అనమాట, పాత దేవదాస్ కాదు. బట్ నేను ఇందులో చూసిన ఫస్ట్ సినిమా మాత్రం రవితేజ నటించిన విక్రమార్కుడు. డాల్బీ అట్మాస్ ఆల్రెడీ ఈ థియేటర్లో ఉండేది. ఇప్పుడు 4K లేజర్ ప్రొజెక్షన్ అండ్ ఇంటీరియర్స్తో ఈ థియేటర్ని అప్గ్రేడ్ చేశారు. సో నౌ లెట్స్ మనం కిన్నెర థియేటర్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. కిన్నెర థియేటర్ వచ్చేసి 2005లో అపరిచితుడు మూవీతో రిలీజ్ అయింది, స్టార్ట్ అయింది థియేటర్. కిన్నెరాని ఎక్స్ప్లోర్ చేద్దాం. 7.1 సిస్టమ్తో లేజర్ ప్రొజెక్షన్తో ఇప్పుడు లేటెస్ట్గా దీన్ని అప్గ్రేడ్ చేశారు. విత్ లోపల ఇంటీరియర్స్ అవి మార్చారు. సో విల్ గో ఇన్సైడ్ కిన్నెర థియేటర్.
నేను మీ పేర్ల సామూర్తి, కామేశ్వరి కిన్రా థియేటర్స్, మదిలిపాలెం, విశాఖపట్నం ప్రొపరేటర్ అండి. గత 20 yearsగా నేను ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. ఈ సినిమా హాల్స్ నడిపిస్తున్నాము. 20 ఏళ్ల క్రితం మేము చేసే సినిమా హాల్ని పబ్లిక్ అందరూ ఎంతో ఆదరించి చాలా బాగా చేశారు. సౌండ్ బాగుంది, సీట్లు బాగుంది, ప్రొజెక్షన్ బాగుంది, పార్కింగ్ బాగుంది, క్యాంటీన్లో ఐటమ్స్ బాగుంది, వాష్రూమ్స్ బాగుంది, అన్నీ మంచి అప్లాజ్ ఇచ్చారండి. ఈ అన్నిటికీ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అని వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కోసం కీప్ ఆన్ చేయడానికి వీ స్ట్రగల్డ్ ఆల్ దిస్ 20 years. బట్ స్టిల్ వీ వాంట్ టు డూ సంథింగ్ మోర్ ఫర్ అవర్ వైజాగ్ సినిమా గోయర్స్. అందుకు మేము ఏం చేసామంటే మళ్ళీ దీనికి రెనోవేషన్ చేయడం మొదలెట్టామండి. రెనోవేషన్ అంటే వాష్రూమ్స్ టోటల్గా తీసేసి లేటెస్ట్ ఫార్మాట్లో వాష్రూమ్స్ చేసాం. ఎయిర్పోర్ట్లో వాష్రూమ్స్కి నా వాష్రూమ్స్కి ఏ మాత్రం తేడా ఉండదు. ఆ స్థాయిలో వాష్రూమ్స్ని తయారు చేసామండి. సీటింగ్ మొత్తం మార్చేసామండి. పెన్ వర్కర్స్ అని వరల్డ్లో నంబర్ 1 సీటింగ్ కంపెనీ అండి, వాడి చైర్సే వేసాము. ప్రీమియం క్లాస్ టు నాన్ ప్రీమియం క్లాస్ టోటల్గా అదే చైర్ వేసామండి. సీటింగ్లో కూడా రిక్లైనర్ చైర్స్ వేసామండి. మాలాంటి థియేటర్స్ని సింగిల్ థియేటర్స్ అంటారు. మల్టీప్లెక్స్ అంటే మాల్స్లో ఉన్న థియేటర్ని మల్టీప్లెక్స్ అంటారు. మల్టీప్లెక్స్లో అక్కడక్కడ కొన్ని థియేటర్లోనే రిక్లైనర్స్ వేస్తారు, సింగిల్ స్క్రీన్స్లో ఎవరు వేయరు. అలాంటి నేను సింగిల్ స్క్రీన్స్లో కూడా రిక్లైనర్స్ చైర్స్ వేసానండి. 20 ఏళ్ళుగా కూడా సింగిల్ స్క్రీన్లో ఎవరు లిఫ్ట్ మెయింటైన్ చేయరండి. మేము గత 20 ఏళ్ళుగా కూడా లిఫ్ట్ మెయింటైన్ చేస్తున్నాం అండి. క్యాంటీన్ని టోటల్గా రెనోవేట్ చేసాం. ఎంత రెనోవేట్ చేసామంటే ఇప్పుడు దాకా మేము 20 ఏళ్ళు పెట్టామింది ఓన్లీ బ్రాండెడ్ ఐటమ్ కూడా ఆన్ ఎంఆర్పి. థియేటర్స్లో ఎంఆర్పి ఎక్కువ ఉన్నదే అమ్ముతారు, కానీ మన దగ్గర స్టాండర్డ్ ఎంఆర్పి తోటి బ్రాండెడ్ ఐటము మా సినీ గోయర్స్కి మేము ఇస్తున్నామండి. వైజాగ్ సిటీలో ఫ్రెష్ చాయిస్ అని వాళ్ళ దగ్గర నుంచి ఎగ్ పఫ్స్, వెజ్ పఫ్స్, చికెన్ పఫ్స్, పేస్ట్రీస్, హాట్ డాగ్స్ ఇవన్నీ కూడా తెచ్చి అమ్ముతున్నామండి. పబ్లిక్ చాలా అంటే చాలా లైక్ చేస్తున్నారు. ఈ క్యాంటీన్ ఐటమ్ కూడా రీజనబుల్ ప్రైస్ అండ్ ద బెస్ట్ ఫుడ్ ఐటమ్ అమ్ముతున్నామండి. వీటితో పాటు మేము ఇంకా డాల్బీ అట్మాస్ సౌండ్ అది కూడా చేసున్నామండి. ఇప్పుడు వరల్డ్లో ద బెస్ట్ సౌండ్ అంటే ఏదైనా ఉందంటే డాల్బీ అట్మాస్ సౌండ్, అది కామేశ్వరి థియేటర్లో చేసామండి. 7.1 అల్ట్రా స్టీరియో అని అది కినిరా థియేటర్ చేసామండి. ఆ సౌండ్ సిస్టము ఈ 7.1 అల్ట్రా స్టీరియో డాల్బీ సౌండ్ సిస్టంతో పోటీ పడేంతగా ఉంటుందండి. 2 రకాల సౌండ్లు పెడితే పబ్లిక్ కెన్ సీ ద వేరియేషన్. ఇప్పుడు ఈ సౌండ్ సిస్టమ్స్ కూడా మార్చడం వలన ఇంకా మంచి పేరు వచ్చిందండి. ఈ 4 రోజులు పెట్టి మేము కల్కి మూవీ వేస్తున్నాము. పబ్లిక్లో మంచి అప్లాజ్ వచ్చిందండి, మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారండి మాకు. ఈ సౌండ్ సిస్టంతో కాకుండా మేము బార్కో 4K అల్ట్రా లేజర్ ప్రొజెక్షన్ అంటే ఇప్పుడు దాకా మొదట్లో మేము సినిమా హాల్ ఓపెన్ చేసినప్పుడు రీల్ మీద వేసేవాళ్ళం అండి ప్రొజెక్టర్ ఓల్డ్ స్టైల్లో. ఆ తర్వాత క్యూబ్ అని వచ్చిందండి, డిజిటల్ ప్రొజెక్టర్. ఆ క్యూబ్లో కూడా 2K అని 4K అని ఫార్మెట్స్ ఉన్నాయి. ఆ ఫార్మెట్స్లోనే మేము ప్లే చేసేవండి. ఇప్పుడు లేటెస్ట్ ఫార్మెట్ ఆఫ్ ప్రొజెక్టర్ ఏంటంటే లేజర్ ప్రొజెక్టర్. పిక్చర్ తెర మీద ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉంటుందంటే అసలు మనమే ఆశ్చర్యపోయేంత కలర్సు, క్లారిటీ ఆన్ ద స్క్రీన్ మనం చూడొచ్చండి. దీనికోసం మేము లేజర్ 4K బార్కో ప్రొజెక్టర్స్ పెట్టామండి. ఇది చాలా కాస్ట్లీ అఫైర్ అండి. అయినా సరే మా సినిమా గోయర్స్ కోసం మేము మంచిగా ముందుకు తీసుకెళ్లాలని ఆ లేజర్ ప్రొజెక్టర్స్ కూడా పెట్టడం జరిగిందండి. ఇది కాక టికెటింగ్ అంతా కూడా ఆన్లైన్లోనే టోటల్ లో క్లాస్ టు హై క్లాస్ రిక్లైనర్స్ అన్నీ కూడా మేము ఆన్లైన్లో పెట్టేస్తాం. ఇది పబ్లిక్కి టైం సేవింగ్ అండ్ అడ్వాంటేజ్. ఓవరాల్గా మెయింటెనెన్స్ ఆఫ్ మై థియేటర్స్ 20 ఏళ్ళ నుంచి టాప్గా ఉంటాయండి మీ థియేటర్లు. వీ లైక్ ఇట్ వెరీ మచ్ అనే పబ్లిక్ మాకు చాలా ఎక్కువగా చెప్తారు. ఇదే మెయింటెనెన్స్ మేము ఇక ముందు కూడా తీసుకెళ్తామని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు దాకా ఈ 20 ఏళ్ళుగా మా సినిమా హాల్కి వచ్చిన ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ముందు కూడా నన్ను అలాగే ఆదరిస్తారని, బాగా వచ్చి చూసి ఎంజాయ్ చేసి వెళ్తారని, ఏ కంప్లైంట్స్ ఉన్నా మా మేనేజర్ శ్రీనివాస్ ఉంటాడు, ఆయనకి మీరు చెప్తే ఇమ్మీడియట్గా ఈ విల్ రెక్టిఫై దెమ్ ఆన్ ది స్పాట్ అని కూడా నేను మీకు మాటిస్తున్నాను. పబ్లిక్కి నా తరఫు నుంచి ఏ రకమైన ఇబ్బంది రాదని నేను మీకు భరోసా ఇస్తున్నాను.
మీరు ఈ థియేటర్లో చూసిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే మీకేమైనా థియేటర్స్ చూడాలనిపించినా కింద కామెంట్ చేస్తే తప్పకుండా ఆ థియేటర్ టూర్ చేసే ప్రయత్నం మేము చేస్తాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్, ఫాలో us on Instagram and Facebook. జై హింద్.